బెస్ట్ మోరల్ స్టోరీస్. సీతాపురం అనే గ్రామంలో వెంకన్న సీతమ్మ దంపతులకు ఇద్దరు కొడుకులు సురేష్, రాజేష్. వీరిది దిగువ మధ్యతరగతి కుటుంబం. వెంకన్న సీత కూలీ పనిచేస్తూ వారిద్దరి కొడుకుల్ని చదివిస్తూ ఉంటారు. అనుకోకుండా ఒకరోజు వెంకన్నకు ప్రమాదవశాత్తు కాలు విరిగిపోతుంది. ఆ రోజు నుంచి వెంకన్న ఇంటికే పరిమితమైపోతాడు. సీతమ్మ ఒక్కతే పనిచేసి ఇల్లు గడిపేది. సీతమ్మ సంపాదన ఇల్లు గడవడానికి సరిపోకపోయేసరికి తప్పనిసరి పరిస్థితిలో తన ఇద్దరు కొడుకుల్ని చదువు మాన్పించాలనుకుంటుంది. ఒకరోజు సీతమ్మ తమ ఇద్దరు కొడుకుల్ని పిలిచి, సురేష్, రాజేష్, మన ఇంటి పరిస్థితి రోజురోజుకి దారుణంగా తయారవుతోందిరా. మీ నాన్నగారికి కాలు విరిగినప్పట్నుంచి మంచానికే పరిమితమైపోయారు. నేనొక్కదాన్ని పనిచేస్తే ఇల్లు గడవడం కష్టంగా ఉంది. కనుక మీరు చదువు మానేసి నా కష్టాన్ని పంచుకుంటారని అనుకుంటున్నాను. ఇక మీదట మిమ్మల్ని చదివించే ఓపిక నాకు లేదురా. రేపట్నుంచి మీరు చదువు మానేసి ఏదో ఒక పనిచేసి ఎంతో కొంత సంపాదిస్తే మేలని నా అభిప్రాయం. తల్లి మాటలకి ఇద్దరు కొడుకులు చాలా బాధపడతారు. కాని తప్పనిసరి పరిస్థితిలో ఇద్దరూ చదువు మానేశారు. సీతమ్మ వారిని ఒక పచారీ దుకాణంలో పనికి పెడుతుంది. కాని వారికి చదువుకోవాలనే కోరిక మాత్రం తీవ్రంగా ఉంటుంది. ఒకరోజు పచారీ దుకాణంలో సురేష్, రాజేష్ పనిచేస్తూ ఉండగా ఒక వ్యక్తి దుకాణం యజమాని దగ్గరకొచ్చి, ఏవండి, ఇందాక నేను పెసరపప్పు అడిగితే కందిపప్పు పొట్లం కట్టిచ్చారు, కొంచెం చూసుకొనివ్వండి. అప్పుడు యజమాని కోపంతో, ఎవర్రా పెసరపప్పు అడిగితే కందిపప్పు పొట్లం కట్టింది? రాజేష్ నేనే అన్నట్టుగా ముందుకొస్తాడు. ఏమిట్రా, నువ్వు చదువుకున్న కుర్రాడివి, నీకు పెసరపప్పుకి కందిపప్పుకి తేడా తెలియడం లేదు? ఇలాగైతే ఎలా పనిచేస్తావు? కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయండి అని యజమాని రాజేష్ని మందలిస్తాడు. రాజేష్ బాధపడుతూ లోపలికి వెళ్ళిపోతాడు. పని పూర్తయిన తర్వాత సురేష్, రాజేష్ ఇంటికి బయలుదేరతారు. రాజేష్ సురేష్ కంటే ముందుగా నడుచుకుంటూ వెళ్లి ఊరి చివర చెట్టు కింద కూర్చొనుంటాడు. సురేష్ అది గమనించి అతని దగ్గరికి వెళ్లి, రాజేష్, ఏమిట్రా ఇక్కడ కూర్చున్నావు? ఇంటికి వెళ్దాం పద, ఆలస్యమైతే అమ్మ కంగారు పడుతుంది. అన్నయ్య, నీకో విషయం చెప్పాలి. నాకు పనిచేయడం ఏమాత్రం ఇష్టం లేదన్నయ్యా. నేను చదువుకుందామనుకుంటున్నాను, కాని అమ్మ మనల్ని చదివించలేను అంటోంది. నువ్వే ఎలాగైనా అమ్మకి నచ్చజెప్పి నన్ను చదివించన్నయ్యా. నేను పని చేయలేను. చూసావుగా ఇందాక యజమాని ఎలా తిడుతున్నారు. నువ్వే అమ్మకి చెప్పి నన్ను బడికి పంపించన్నయ్యా అని సురేష్ని పట్టుకుని ఏడుస్తాడు. రాజేష్ సురేష్ తన తమ్ముడి బాధను చూడలేక తనని ఓదారుస్తూ, రాజేష్, నువ్వు బాధపడుకురా. నేను అమ్మతో మాట్లాడి ఎలాగైనా నువ్వు బడికెళ్లే విధంగా చేస్తాను. నువ్వు బాధపడితే నేను చూడలేను. పద, ముందు మనం ఇంటికి వెళ్దాం. ఆలస్యమైతే అమ్మ కంగారు పడుతుంది. సరే అని రాజేష్ సురేష్తో కలిసి ఇంటికి వెళ్తాడు. స్నానం చేసి భోజనం చేసిన తర్వాత సురేష్ వాళ్ళ అమ్మతో మాట్లాడ్డానికి తన తమ్ముడు రాజేష్ని తీసుకుని వెళ్తాడు. వెంకన్న మంచంలో కూర్చుని ఉంటాడు. అమ్మా, నీతో కొంచెం మాట్లాడాలి. ఏమిట్రా, చెప్పు. నీ మాట నేనెప్పుడైనా కాదంటానా? అమ్మా, చదువుకుంటే చాలా గొప్పవాళ్ళం అవ్వచ్చమ్మా. నువ్వు నాన్న చదువుకోకపోవడం వలన మనమిలా పేదరికంలో ఉండిపోయాం. మీ ఇద్దర్లో ఏ ఒక్కరు చదువుకున్నా మన కుటుంబ పరిస్థితి వేరేలా ఉండేది. ఇప్పుడు మేం కూడా చదువు మానేశాం. భవిష్యత్తులో మేం కూడా ఇలాగే ఉండవలసి వస్తుంది. నువ్వొప్పుకుంటే కనీసం తమ్ముణ్ణైనా చదివిద్దామమ్మా. నిన్ను పనికి పంపించి తమ్ముణ్ణి బడికి పంపిస్తే నా మనసు నొచ్చుకుంటుందిరా. అందుకే ఇద్దర్నీ పనికే పంపిస్తున్నాను. మీ ఇద్దర్నీ సమానంగా చూడాలన్నదే నా కోరిక. ఇద్దర్నీ చదివించలేక చదువు మాన్పించి పనికి పంపిస్తున్నాను. ఇప్పుడొకర్ని పనికి పంపించి మరొకరిని చదివిస్తే చూసేవాళ్లు ఒక కొడుకు మీద ప్రేమ చూపిస్తూ మరొకరిని సరిగ్గా చూసుకోవడం లేదని అనుకుంటారు. అమ్మా, అనుకునేవాళ్లు ఎన్నైనా అనుకుంటారు. మన పరిస్థితి బాగోనప్పుడు మనకి సాయం చేయలేని వాళ్ళు ఏమనుకుంటే మనకేంటి చెప్పు? నీతో పాటు నేను కూడా కష్టపడి పనిచేసి మన కుటుంబ బాధ్యతను పంచుకుంటాను. తమ్ముణ్ణి మాత్రం చదివిద్దామమ్మా. మనింట్లో కూడా ఒక చదువుకున్నవాడుండాలి. నువ్వు ఒప్పుకోమ్మా. నువ్వు చెప్పేది బాగానే ఉందిరా, కాని... అమ్మా, కానీ గీని ఏమీ లేదు. రేపట్నుంచి తమ్ముడు బడికి వెళ్తున్నాడు, నేను పనికి వెళ్తాను, అంతే. సురేష్ మాటలకు సీతమ్మ సరే అని తల ఊపింది.
రాజేష్ ఎంతో సంతోషపడతాడు. వెంకన్న సురేష్ని దగ్గరికి పిలిచి, సురేష్, చదువు గురించి ఇంత గొప్పగా చెప్పావు. నీకు చదువుకోవాలని లేదా? నాన్నా, నాకు చదువుకోవాలనుంది, కాని పనిచేసే శక్తి కూడా ఉంది. కాని తమ్ముడు అలా కాదు నాన్నా. ఒళ్ళు వంచి పనిచేయలేడు. తనని చదివిస్తే ప్రయోజకుడవుతాడు. సురేష్ మాటలకు వెంకన్న కంటతడి పెట్టుకుంటాడు. తన కొడుకుల్ని చదివించలేకపోతున్నా అని బాధపడతాడు. మరుసటి రోజు నుంచి రాజేష్ చదువుకుంటాడు. సురేష్ కష్టపడి పనిచేసి రాజేష్ని చదివిస్తూ ఉంటాడు. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. సురేష్, రాజేష్ ఇద్దరూ పెద్దవాళ్లవుతారు. వెంకన్న కాలం చేస్తాడు. సురేష్కి అపర్ణతో వివాహం జరుగుతుంది. రాజేష్ పెద్ద చదువుల కోసం పట్నం వెళ్తాడు. చదువు పూర్తి చేసుకుని రాజేష్ ఇంటికి తిరిగొస్తాడు. అన్నయ్య, వదినా, ఎలా ఉన్నారు? బావున్నారా? నువ్వు చాలా పెద్దవాడివైపోయావురా. చాలా దర్జాగా కనిపిస్తున్నావు. నీ చదువు పూర్తయినట్టే కదా? నా చదువు పూర్తయిందన్నయ్య. నాకిప్పుడు పట్నంలో ఉద్యోగం కూడా వచ్చింది. ప్రస్తుతం నేను ఉద్యోగంలో ఉన్నాను. అందుకే ఇంత హుందాగా కనపడుతున్నాను. ఇంతలో అక్కడికి సీతమ్మ వస్తుంది. సీతమ్మని చూడగానే రాజేష్ వెళ్లి కాళ్ళకి దండం పెడతాడు. అమ్మా, బావున్నావా? నీ ఆరోగ్యం బావుంటుందా? మన ఇంటి బాధ్యత మొత్తం మీ అన్నయ్య మోస్తూ ఉన్నాడ్రా. నాకెటువంటి కష్టం రాకుండా చూసుకుంటున్నాడు. మీ అన్నయ్య చెప్పినట్టుగానే చదువుకొని నువ్వు చాలా దర్జాగా కనిపిస్తున్నావు. ప్రతి ఇంట్లో ఒక చదువుకున్న వ్యక్తి ఉండాలన్నా మీ అన్నయ్య ఆశని నువ్వు నెరవేర్చావు. నాకు చాలా సంతోషంగా ఉందిరా. ఇక మీదట ఇంటి బాధ్యతని నేను కూడా పంచుకుంటానమ్మా. ఇప్పుడు నాకు ఉద్యోగం వచ్చింది. జీతం కూడా వస్తుంది. ఇంటి అవసరాలకు ప్రతి నెల నేను డబ్బు పంపిస్తాను. ఇక మీదట మన కష్టాలు తీరిపోయినట్టే. సరే మరి, పెద్దవాడివైపోయావు. మంచి ఉద్యోగం సంపాదించావు. ఇక నీక్కూడా పెళ్లి చేస్తే సరిపోతుంది. నీ అన్నయ్యగా నా బాధ్యత పూర్తవుతుందిరా. అన్నయ్య, మీకొక విషయం చెప్పాలి. నేను చదువుకునేటప్పుడు ఒక అమ్మాయిని ప్రేమించాను. తనని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నాకు ఉద్యోగం వచ్చిన తర్వాత ఈ విషయం మీకు చెప్పాలని ఇప్పటి వరకు చెప్పలేదు. మీరు ఒప్పుకుంటే ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటానన్నయ్యా. నాకు పిల్లని చూసే భారం తగ్గించావన్నమాట. నీకు నచ్చిన తర్వాత మేం కాదంటామా చెప్పు? సరే, అలాగే చేసుకుందువు. ఇంతకీ ఎవరా అమ్మాయి? అన్నయ్య, కానీ ఇందులో ఒక చిన్న సమస్య ఉంది. ఏంటంటే తను మన మతం కాదు. కాని తనంటే నాకు చాలా ఇష్టం. తనకి నా అన్నవాళ్లు ఎవ్వరూ లేరు. ఒక అనాథ. అదేమిట్రా, మన మతం కానమ్మాయిని ఎలా చేసుకుంటావు? పైగా అనాథ అంటున్నావు. రేపు నీ బాగోగులు చూసుకోడానికి నీకు అత్తమామ ఉండాలి కదా. అమ్మా, తమ్ముడికి ఆ అమ్మాయి అంటే ఇష్టమని చెప్తున్నాడు కదా. ఇంకా కులం, మతం అని చూస్తావెందుకు? అంటూ రాజేష్ వైపు చూస్తూ సురేష్ ఇలా అన్నాడు. తమ్ముడు, ఇక మీదట ఆ అమ్మాయి అనాథ కాదు. మనందరం ఉన్నాం. ధైర్యంగా అమ్మాయిని తీసుకురా. నీకు వివాహం జరిపిస్తాను. అన్నయ్య, మరి అమ్మా? మీ ఇద్దరన్నతమ్ములకు ఇష్టమైనప్పుడు నేను కాదంటానా? సరే, అలాగే కానివ్వు. వెళ్ళి ఆ అమ్మాయిని తీసుకునిరా. రాజేష్ ఆనందంతో వాళ్ళ అన్నయ్యని హత్తుకుంటాడు. తర్వాత వెళ్ళి ఆ అమ్మాయిని తీసుకొస్తాడు. తన పేరు అనూష. సురేష్ రాజేష్కి అనూషకి పెళ్లి ఉద్యోగరీత్యా రాజేష్ పట్నంలో ఉండాల్సొస్తుంది. సురేష్ ఊర్లోనే ఉంటాడు. కొద్ది రోజులకి రాజేష్ పట్నంలో ఒక కొత్త ఇల్లు కొంటాడు. గృహప్రవేశానికి సురేష్ని రమ్మని కబురు పెడతాడు. సురేష్ తన భార్య అపర్ణని, తల్లి సీతమ్మని తీసుకుని గృహప్రవేశానికి వారింటికి వెళ్తాడు. అక్కడ తమ్ముణ్ణి చూసి చాలా ఆనందపడతాడు. అందరూ పెద్ద పెద్ద వాళ్లతో రాజేష్ కూడా సూటు బూటు వేసుకుని దర్జాగా ఉంటాడు. అందరూ రాజేష్కి శుభాకాంక్షలు తెలిపి గొప్ప గొప్ప బహుమతులు తీసుకొచ్చిస్తూ ఉంటారు. తన తమ్ముడికి ఏదైనా ఇద్దామని బహుమతి కొనడానికి సురేష్ బయటికి వెళ్తాడు. ఒక దుకాణం దగ్గరికి వెళ్లి ఒక అందమైన దేవుని బొమ్మను కొందామని చూస్తాడు. బాబూ, ఆ దేవుని బొమ్మ ఇలా ఇవ్వండి. బొమ్మను చూసిన తర్వాత అతని జేబులో చూసుకుంటే జేబులో డబ్బులుండవు. ఆ డబ్బులు ఎక్కడో పోగొట్టుకుంటాడు. బాధతో ఆ బొమ్మ తిరిగిచ్చేసి ఇంటికొస్తాడు. ఇంటి దగ్గర పెద్ద పెద్ద వాళ్ళందరొచ్చి రాజేష్ని అభినందిస్తూ ఉంటారు. రాజేష్, చిన్న వయసులోనే మంచి ఉద్యోగం చేస్తూ అద్భుతమైన ఇంటిని కట్టించావయ్యా. శభాష్. జీవితంలో ఎదగాలన్న నీ ముందు చూపు చాలా గొప్పది సుమీ.
అంతా నా కుటుంబ సహకారంతోనే చేయగలిగానండి. రాజేష్ మాటలకు సురేష్ సంతోషపడతాడు. అక్కడికొచ్చిన వారికి సురేష్ మంచినీళ్లందిస్తూ ఉంటాడు. వారిలో ఒకరు రాజేష్తో ఇలా అంటారు. రాజేషు, మీ ఇంటి గృహప్రవేశానికి పనిచేయడానికి చాలా చురుకైన పని వాళ్ళని పెట్టావు. అతనెవరో గాని వచ్చిన ప్రతి అతిథిని గౌరవంగా చూస్తూ సేవలు చేస్తున్నాడు. మీ ఇంట్లో పనిచేసే పని వాళ్లకు జీతం ఎంతిస్తున్నావేంటి? రాజేష్ తన అన్నయ్య తనింట్లోనే పనిచేయడం చూసి కాస్త బాధపడతాడు. ఇక్కడ ఉన్నవారికతను తన అన్నయ్య అని చెప్దామనుకుంటాడు. ముందుకు వెళ్తూ ఉంటే అనూష అడ్డు వచ్చి, ఏంటండి, ఇప్పుడు తనని మీ అన్నయ్యని ఇక్కడ ఉన్నవారికి పరిచయం చేస్తారా ఏంటి? అలా చేస్తే మీ పరువు ఏమైపోతుంది? ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ పెద్ద పెద్ద ధనవంతులు. వీళ్ళందరి ముందు తనని మీ అన్నయ్య అని పరిచయం చేస్తే వీళ్ళందరూ మిమ్మల్ని గౌరవిస్తారా? చూడనూష, నేనీ రోజు ఇలా ఉన్నానంటే దానికి కారణం మా అన్నయ్యే. చదువుకోవాలన్న తన కోరికని చంపుకొని నన్ను చదివించి ఇంతవాణ్ణి చేశాడు. తనని నా అన్నయ్య అని చెప్పుకోవడానికి నేను గర్వపడతాను. అంతేగాని తన కష్టాన్ని వృధా చేయను. అనూష మాటలు విని సీతమ్మ బాధపడుతుంది. కాని రాజేష్ సమాధానానికి సంతోషపడుతుంది. సీతమ్మ సురేష్ దగ్గరకొచ్చి, సురేష్, మనం ఇక్కడ ఉండడం వల్ల అనూషకి ఇబ్బందికరంగా ఉందిరా. అదేంటమ్మా, మనమేం చేశాం తనిబ్బంది పడేలా? మన పేదరికమే తనని ఇబ్బంది పెడుతోందిరా. మనం తన బంధువులమని చెప్పుకోవడానికి కూడా తనిబ్బంది పడుతోంది. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాన్రా అని జరిగిన విషయమంతా సురేష్కి చెప్తుంది. సురేష్, అపర్ణ, సీతమ్మ ముగ్గురూ అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి బయటికొస్తారు. అది గమనించిన రాజేష్ పరిగెత్తుకుంటూ వచ్చి వారిని ఇంట్లోకి తీసుకెళ్తాడు. అందర్నీ పిలిచి రాజేష్ ఇలా అంటాడు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులందరికీ ఒక చిన్న మాట. నేనీ రోజున ఇలా ఉన్నాను అంటే దానికి కారణం మా అన్నయ్య. చిన్నప్పుడు మమ్మల్ని చదివించలేక మా అమ్మ మమ్మల్ని చదువులు మాన్పించినప్పుడు నేను మా అన్నయ్యని నన్ను చదివించమని అడిగాను. తనకి నా మీద ఉన్న ప్రేమతో తను కష్టపడి నన్నింతటి వాణ్ణి చేశాడు. ఈ రోజు నేను అనుభవిస్తున్న ఈ జీవితం తను పెట్టిన భిక్షే. నా భార్య అనూష తనొక అనాథ మాత్రమే కాదు, మా మతం కూడా కాదు. అయినా కూడా నేనిష్టపడ్డాను అన్న ఒక్క కారణంతో మా అమ్మని ఒప్పించి మరీ మా పెళ్లి జరిపించాడు మా అన్నయ్య. కాని ఈ రోజుకి మా ఊర్లో చిన్న ఇంట్లోనే ఉంటున్నాడు తప్ప ఏనాడు తన నా దగ్గర నుంచి ఏమీ ఆశించలేదు. అటువంటి అన్నయ్యను నాకు ప్రసాదించిన ఆ దేవుడికి నేనెప్పుడూ రుణపడి ఉంటాను. అంత గొప్ప అన్నయ్యని మాకు పరిచయం చేయవా మరి? తప్పకుండా చేస్తాను. ఎందుకు చేయను? నేను మా అన్నయ్యకి తమ్ముణ్ణి అని చెప్పుకోవడానికి చాలా గర్వపడతాను. అలాంటి మా అన్నయ్యను మీ అందరికీ చూపించడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాను. అన్నయ్యా, అన్నయ్యా, ఇలా రా అని సురేష్ని పిలుస్తాడు. సురేష్ దగ్గరకొస్తాడు. చుట్టూ ఉన్న వాళ్ళందరూ చప్పట్లు కొడుతూ తనని అభినందిస్తూ ఉంటారు. మా అన్నయ్య లేందే నేను లేను. మా అన్నయ్య నాకు తండ్రితో సమానం. ఒక బిడ్డ తన తండ్రిని ఏ విధంగా అయితే తన అవసరాల గురించి అడుగుతుందో నేను నా అవసరాలన్నీ మా అన్నయ్య చేతనే చేయించుకున్నాను. మా అన్నయ్య కూడా చదువుకోవాలని ఉండేది. కాని తను నా కోసం తన సర్వస్వాన్ని త్యాగం చేసి నన్ను చదివించాడు. ఇటువంటి అన్నకు నేనేమి తిరిగివ్వగలను అని రాజేష్ సురేష్ కాళ్ల మీద పడి కన్నీరు పెట్టుకుంటాడు. సురేష్ తన తమ్ముణ్ణి పైకి లేపి ఓదారుస్తాడు. ఇదంతా చూసిన అనూష తన తప్పు తాను తెలుసుకుని తన బావగారిని మన్నించమని వేడుకుంటుంది. ఈ అన్నదమ్ముల అనుబంధం చూసి అపర్ణ, సీతమ్మ ఆనంద బాష్పాలు చిందిస్తారు. అన్నయ్య, ఇందాక నువ్వు బయటికి వెళ్లేటప్పుడు నీ జేబులో నుంచి డబ్బులు కింద పడిపోయాయి. నువ్వు చూసుకోలేదు. ఇదిగో నేని తీసి జాగ్రత్త చేశాను అని డబ్బులు తీసిస్తాడు. అది చూసి ఆనందపడుతూ ఇలా అంటాడు సురేష్. నీకేదైనా ఒక బహుమానం తీసుకొద్దామని ఆ డబ్బు తీసుకుని వచ్చాన్రా. నేను బయటికెళ్ళిన తర్వాత చూసుకుంటే జేబులో డబ్బులు కనిపించలేదు. అవి చేరాల్సిన చోటికే చేరాయి. నీ దగ్గరే ఉంచు అని అంటాడు. ఇద్దరు అన్నదమ్ములు నవ్వుకుంటారు. ఈ అన్నదమ్ముల అనుబంధాన్ని చూసి అక్కడున్న వారందరూ కూడా వారి వారి బంధుత్వాల్ని గుర్తు చేసుకుని సంతోషిస్తారు. కనకవెల్లి అనే గ్రామంలో వీరయ్య, కాంతమ్మ అనే దంపతులు ఉండేవారు. వీరిద్దరూ ఊర్లో వ్యవసాయం చేసుకుంటూ రోజూ కూలీ చేసుకుంటూ కష్టపడి జీవితాన్ని నెట్టుకుంటూ వచ్చేవారు. వాళ్ళబ్బాయి గోపిని మంచిగా చదివించాలి అనేదే వాళ్ల కోరిక. ఓ రోజు, కాంతం, కాంతం,
భోజనం సిద్ధం చేశావా? త్వరగా బయలుదేరితే పనికి వెళ్దాం. అబ్బబ్బా, ఏంటండి రోజూ హడావిడి? మరి పనికి వెళ్ళాలి కదీ. ఏంటోనండి, మన జీవితం రోజూ పనికి వెళ్లడం, కాయ కష్టం చేసుకోడానికే సరిపోతోంది. మరి మనకి ఉన్న బాధ్యతలకి రోజు కష్టపడక తప్పదు కాంతం. ఇంకెంతకాలమండి ఇలా? నాకు జీవితం మీద విరక్తొచ్చేస్తోంది. అలా అంటే ఎలానే? ఎవరికోసం మనం కష్టపడేది? మన కొడుకు కోసమే కదా. అదేనండి, వాడి కోసమే ఓపిక చేసుకొనొస్తున్నాను. వాడి చదువు కాస్త అయిపోతే వాడే మనల్ని చూసుకుంటాడు. మరేం పర్లేదులే గాని పద పద వెళ్దాం అని హడావిడిగా పనులకు వెళ్ళిపోతూ ఉంటారు. కాని ఇటు గోపి చూస్తే కళాశాలకు వెళ్లకుండా చెడు సావాసాలకు దగ్గరవుతాడు. ఓ రోజు ఓ టీ కొట్లో వీరయ్య స్నేహితుడు సూరి, రే గోపి, నువ్వీ సమయంలో ఇక్కడేం చేస్తున్నావురా? అది మామా, అది ఊరికే అలా టీ తాగడానికొచ్చాం మామా. మధ్యాహ్నం 2 గంటలకు టీ ఏంట్రా? నువ్వసలు ఈరోజు కాలేజ్కి వెళ్ళావా లేదా అసలు? వెళ్ళాను మామా, వెళ్ళాను. ఇంతలో గోపి స్నేహితుడు రాము అక్కడికొస్తాడు. రే గోపి, భలే తప్పించుకుని వచ్చేశాం కదా కాలేజ్ నుంచి. రే నోరు ముయ్యి నువ్వు. రే గోపి, నిజం చెప్పు, ఏం చేస్తున్నారు మీరు? లేదంటే మీకు నా చేతిలో మామూలుగా ఉండదు. మామా, అది ఇక్కడ పేకాట. అర్థమైందిరా, బాగా అర్థమైంది. మీ అమ్మా నాన్న నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నారో తెలుసా? వాళ్ళు నీకోసం ఎంత కష్టపడుతున్నారో తెలుసా అసలు? అని గోపిని మందలిస్తూ ఉంటాడు. గోపి అతని స్నేహితుడు మౌనంగా ఉండిపోతారు. ఏంట్రా అస్సలు మాట్లాడవు? నేను చెప్పేది అర్థమవుతోందా లేదా నీకు? మామా, మమ్మల్ని క్షమించు మామా, ఇంకెప్పుడు ఇలా చెయ్యం. ఇంకోసారి నాకు కానీ మీరు బయట కనిపించారో తోట తీస్తాను అని వారిని మందలించి ఇంటికి పంపించేస్తాడు. ఇక ఇంట్లో కాంతమ్మ, వీరయ్య ఓ రోజు భోజనం సమయంలో గోపితో, రే గోపి, చదువెలా సాగుతోంది? అంతా బాగానే ఉందా? బాగానే ఉంది నాన్న. డబ్బులేవైనా అవసరం ఉంటే అడుగు. అలా అని వాటిని వృధా చేశావో? కాంతం, నువ్వు ఆగు. ఎదిగే పిల్లాడు, ఖర్చులుంటాయి, స్నేహితులుంటారు. వాళ్ల ముందు మనవాడు చిన్నబుచ్చుకోకూడదు కదా. అది కాదండి, ఈ వయస్సు అలాంటిది కదా. రే గోపి, నీ మంచి కోసమే చెప్తున్నాను, జాగ్రత్తగా ఉండు. మేమెంత కష్టపడినా నీకోసమే కదా. అమ్మా, నాన్న, నన్ను క్షమించండి. పిచ్చోడా, క్షమాపణ దేనికిరా? నేను బాగా చదువుకొని మీకెలాంటి కష్టం రాకుండా చూసుకుంటాను నాన్నా. ఈ మాట చాలేరా. ఇంకెన్నాళ్ళుంది నీ చదువు? ఇంకో 3 ఏళ్లుంది నాన్నా. ఇంకా 3 ఏళ్లా? సరే సరే కాంతం, అబ్బాయికి కొంచెం చారుపోయి అన్నం వడ్డించు అని సంభాషణని మార్చేస్తాడు వీరయ్య. రోజులు గడుస్తూ ఉంటాయి. వారి కష్టం రోజురోజుకు పెరుగుతూ ఉంటుంది. ఓ రోజు పొలంలో సూరి వీరయ్యతో, ఏరా వీరయ్య, నీ కొడుకు బాగా చదువుతున్నాడా? నా కొడుక్కేన్రా, బాగానే ఉన్నాడు, బాగానే చదువుతున్నాడు. మీకేం భయం లేదు, అంతా నేను చూసుకుంటానని కూడా చెప్పాడు. అబ్బో, పర్లేదే. మరి ఈవేళ వాడికి సెలవే కదా, వాణ్ణి కూడా పొలానికి తీసుకొని రావచ్చు కదా. వద్దులేరా, చదువుకునే పిల్లాడు, ఈ పనులవి దేనికని? ఎంతకాలం మీ భార్యాభర్తలు ఇలా కష్టపడుతూ ఉంటారు? ఏదైనా వాడి కోసమే కదరా. ఇంకెంత, 3 ఏళ్లైపోతే వాడి చదువు పూర్తయిపోతుంది, ఉద్యోగం వచ్చేస్తుంది. ఆ భగవంతుడి దయ వల్ల ఇదే జరిగితే చాల్రా అని స్నేహితులిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. సరిగ్గా 2 రోజుల తర్వాత ఊర్లోకి వీరయ్య చెల్లెలు సూర్యావతి, బావ బంగార్రాజు వస్తారు. అన్నయ్యా, వదినా, ఎలా ఉన్నారు? అంతా కులాసాయేనా? బావున్నావే, నువ్వెలా ఉన్నావు? బావుగారు బావున్నారా? బావా, బాగానే ఉన్నాను. ఎక్కడా నా అల్లుడు కనిపించటం లేదు. వాడిప్పుడే కాలేజ్కి వెళ్ళాడు, సాయంత్రానికి వచ్చేస్తాడు. సరే సరే, మీరు విశ్రాంతి తీసుకోండి. మేమిద్దరం పని చూసుకొని సాయంకాలానికి వచ్చేస్తాం. అదేంటి బావా, ఇవాళ కూడా పనేనా?
లేకపోతే రోజులు గడవడం, వాడి చదువు పూర్తవడం కష్టం కదా. వెళ్ళి తీరాల్సిందే. అది కాదు బావా, నేను చెప్పేది ఓసారి విను. మనం సాయంకాలం మాట్లాడుకుందాం బావా, వెళ్ళొస్తాం అని చెప్పి వీరయ్య కాంతమ్మ ఇద్దరూ వెళ్ళిపోతారు. సాయంత్రానికి ఇంటికొ అప్పుడు బంగారాజు, ఏంటి బావా, నువ్వు అక్కయ్య ఇలా పొద్దున్నే వెళ్ళి సాయంకాలం వరకు గొడ్డు చాకరీ చేస్తుంటే నేను చూడలేకపోతున్నాను. ఏం చేసినా అంతా గోపి కోసమే కదా. అవును, ఇంకా 3 ఏళ్లు కష్టపడితే వాడి చదువు అయిపోతుంది. అవును మామా, ఆ తర్వాత నేను ఉద్యోగం సంపాదించుకుంటాను. అంటే అప్పటిదాకా ఈ గొడ్డు చాకరీ వీళ్ళకి తప్పదంటావు. అంతే కదా మరి, కష్టపడాల్సిందే అని చెప్పడంతో బంగారాజు ఆలోచనలో పడతాడు. ఆ మరుసటి రోజు ఉదయాన్నే వీరయ్యతో మాట్లాడతాడు. బావా, మీరేవీ అనుకోనంటే మీకో విషయం చెప్తాను. ఏంటి బావా అది? నేను పట్నంలో బంగారం వ్యాపారం చేస్తున్న సంగతి మీకు తెలిసిందే కదా. అవును, అయితే ఇప్పుడు ఏమైంది? మొన్నటి వరకు నేను వేరే వ్యక్తితో కలిసి ఈ వ్యాపారం చేసేవాణ్ణి. ఇప్పుడు మా ఇద్దరికీ విభేదాలొచ్చాయి. అందుకే ఈసారి నేను సొంతంగా వ్యాపారం మొదలు పెడదామనుకుంటున్నాను. చాలా మంచిది బావా, నీ వ్యాపారం బావుండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. అది కాదన్నయ్యా, ఆ వ్యాపారం పెట్టడానికి కొంత డబ్బు తగ్గుతోంది. అవి నువ్వేవైనా సర్దుతావేమో అని. మీ అన్నయ్య పరిస్థితి, మా కుటుంబ పరిస్థితి తెలిసి కూడా. అబ్బా సూర్యవతి, నువ్వు ఆగవే. చూడండి బావా, ఇప్పుడు నేను మాట్లాడేది డబ్బు గురించి కాదు. మరి దేని గురించి బావా? మీ పొలం అమ్మి ఆ డబ్బుతో మీరు నాతో కలిసి వ్యాపారం చెయ్యండి. లాభం ఇద్దరం పంచుకుందాం. అప్పుడు ఈ 3 ఏళ్లలో పడే కష్టం ఉండదు. దానికి రెట్టింపు డబ్బొస్తుంది అని చెప్పడంతో భార్యాభర్తలిద్దరూ ఆలోచనలో పడతారు. ఇంతలో వీరయ్య స్నేహితుడు సూరి అక్కడికొస్తాడు. ఏరా వీరయ్యా, ఇంట్లోనే ఉన్నావా? నువ్వేంట్రా ఈ వేళప్పుడు ఇలా వచ్చావు? అదే పట్నం నుంచి చెల్లెలు బావా వచ్చారు కదా, చూసి వెళ్దామని వచ్చాను. సరే ఇలా పక్కకి రా, నీతో విషయం చెప్పాలి అని పక్కకి తీసుకెళ్లి బంగారాజు చెప్పిన విషయం మొత్తం చెప్తాడు. కాంతమ్మ కూడా అక్కడికొస్తుంది. ఏంట్రా వీరయ్యా, ఆ మాటలు విని నిజంగానే నువ్వు పొలం అమ్మేయాలని అనుకుంటున్నావా ఏంటి? అవునరా, నువ్వే చూడు మా జీవితాన్ని. ఇంకా 3 ఏళ్ల పాటు ఈ శ్రమ, ఈ చెమట, ఈ బాధలు, గోపి చదువుతో పాటు ఉద్యోగం వస్తే కాని ఇవి తీరేలా లేవు. ఒకవేళ వస్తే సరే గాని రాని పక్షంలో అదే విషయాన్ని నేను నీకు చెబుదాం అనుకున్నాన్రా. ఒకటైంది ఇంకొకటి అవుతూ ఉంటుంది జీవితంలో. నువ్వు పొలం అమ్మేస్తే వ్యాపారంలో లాభం వస్తుందని నమ్ముతున్నావు. కానీ ఇది పట్నం వ్యాపారం. అక్కడ లాభం ఎలా వస్తుందో, నష్టం ఎప్పుడు తలుపు తడుతుందో ఎవ్వరికీ తెలీదు. అలా అని జీవితంలో గిరిగీసుకొని కూర్చోకూడదు కదా అన్నయ్య. ఏమోనమ్మా, మీ మంచి కోసమే చెప్తున్నాను. కష్టపడి నెమ్మదిగా నడిస్తేనే నిజమైన విజయాన్ని పొందవచ్చు అని చెప్పి అక్కడ్నించి వెళ్ళిపోతాడు. కాంతమ్మ పొలం అమ్మి వ్యాపారం చేయమని వీరయ్యని బలవంత పెట్టడంతో అలాగే చేస్తాడు. ఓ 6 నెలలు లాభం కూడా వస్తుంది. కాని సరిగ్గా సంవత్సరం తర్వాత ఖర్చులు, లాభాలు అన్నీ తారుమారైపోతాయి. బావా, ఏంటిది ఇలా జరిగింది? వ్యాపారం అన్న తర్వాత లాభ నష్టాలు సహజం బావా. అన్నిటికీ తట్టుకొని నిలబడాలి. అది సరే కాని ఇప్పుడు నా కళ్ల ముందు నష్టాలు, కట్టాల్సిన అప్పులు తప్ప ఇంకేం కనిపించటం లేదు. నువ్వేమో మొత్తం నా మీద వదిలేసి హాయిగా ఉన్నావు. ఇవన్నీ నాకు సంబంధం లేదు బావా, నువ్వే చూసుకో. నీ కష్టంలో నేనెందుకుంటాను చెప్పు? అలవాటు చేసుకోవాలి అని అనడంతో వీరయ్య ఇంకేం మాట్లాడలేక మోసపోయానని అర్థమై ఊరికి తిరిగి వచ్చేస్తాడు. ఏంట్రా ఇది? మీ బావ ఇలా చేశాడు. ఇది మీ ఇద్దరి మధ్య ఒప్పందం కదా, గట్టిగా నిలదీసి అడగాల్సింది. నా చెల్లెలి మొహం చూసి నేనేమీ మాట్లాడలేకపోయాన్రా. మేమనుకున్న దానికి పూర్తిగా వ్యతిరేకంగా జరిగిందన్నయ్యా. ఇప్పుడు ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఊరుకోండమ్మా, నేను ఆ రోజే చెప్పాను కదా. ఇప్పుడు చూడండి ఏమైందో. నువ్వు చెప్పిందే నిజంరా. ఆ రోజు ఆవేశంలో తప్పు చేశాం. నేను కాంతమ్మ మళ్ళీ పొలం పనిలో పడతాం. మా గోపిని మెల్లగా కష్టంతోనే చదివిస్తాం.
వెళ్ళే ఈ దారిని బలపరుచుకుంటూ వెళ్తాం. ఈ మాట నాకు చాలా ఆనందంగా ఉందిరా. మీకెలాంటి సాయం కావాలన్నా నేను చేస్తాను, సరేనా? చాలా ధన్యవాదాలన్నయ్య అని కాంతం అంటుంది. అనుకున్నదొకటి అయ్యిందొకటి అనే మాట వాస్తవం. ఆశతో చేసే ప్రతి పని విజయం అందిస్తుందని కాదు, మనకు తెలిసిన పనిలోనే నమ్మకంగా ఉండడం గొప్ప. తెలియని దారిలో నడిచే ముందు ఆ దారి చివర్లో ఏముందో తెలుసుకొని పోతే మంచిది.